హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 11th జూన్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ మైనర్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పెర్ఫార్మర్ అనొచ్చు మనం అల్ట్రాటెక్ సిమెంట్, దాని తర్వాత గ్రాసిమ్, హీరో మోటార్ కార్ప్, సిప్లా, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగాయి. నష్టపోయిన షేర్స్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో. జనరల్గా ఐటీ కొంచెం వీక్ అనిపించింది ఈరోజు. ఓవరాల్గా ఐటీ ప్యాక్ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్టీఐఎం, టీసీఎస్ ఇవన్నీ కూడా, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్. ఐటీ స్టాక్స్లో కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు కనిపించింది ఈరోజు మార్కెట్లో. అండ్ టెక్నికల్గా మనం లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో నిఫ్టీ ఈరోజు 23,259 దగ్గర క్లోజ్ అయింది. లెవెల్స్లో పెద్దగా మార్పులు లేవు, ఓన్లీ మన కీ లెవెల్లో కొంచెం షిఫ్ట్ అయింది. 22,710 మన కీ లెవెల్. సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెలే నెక్స్ట్ రేపటికి కూడా అదే రెసిస్టెన్స్ లెవెల్ ఉండే అవకాశం ఉంది, 23,340. సో ఈరోజు ఆ లెవెల్ కన్నా పైకి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు, అక్కడి నుంచి డౌన్ అయింది. సో ఇప్పుడు మనకి డౌన్ సైడ్ మంచి సపోర్ట్ 23,068 ఆర్ 23,070. ఈ లెవెల్ కొంత మనకి టెక్నికల్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. వన్స్ ఈ లెవెల్ కన్నా పైన సస్టైన్ అంటే 23,350 ఆర్ 340 లెవెల్ కన్నా పైన సస్టైన్ అయితే మాత్రం 23,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ 23,060 ఆర్ 22,900. ఈ లెవెల్స్ దగ్గర కొంత మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్కి వస్తే మనం పొజిషనల్గా లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితేనే కొంత వీక్నెస్ రావచ్చు, మనం నెగిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లెవెల్స్లో పెద్ద తేడా లేదు. ఈరోజు కొంచెం అప్పర్ సైడ్ వెళ్ళింది, 50,060 దాటిని కూడా పైకి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు అక్కడి నుంచి. అండ్ మన సపోర్ట్ లెవెల్కి దగ్గరలోకి వచ్చి అక్కడ దగ్గరలో క్లోజ్ అయింది, సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది ఈరోజు. సో ఇక్కడ సపోర్ట్ వచ్చి 49,670 ఆ లెవెల్ అనుకున్నాం. ఆల్మోస్ట్ అదే సపోర్ట్ ఉండొచ్చు రేపటికి కూడా. వన్స్ అది ఫెయిల్ అయితే మాత్రం 49,250 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది. సో ఇది టీ లైన్ సపోర్ట్. మన కీ లెవెల్ వచ్చి 48,850. హైయర్ సైడ్ వన్స్ ఈరోజు హైని క్రాస్ చేస్తే మాత్రం 50,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో చూస్తే మనకి సిమెంట్ స్టాక్స్, దాంతోపాటు ఫర్టిలైజర్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఫ్యూచర్స్ డేటా చూసినా కానీ ఫెర్టిలైజర్ స్టాక్స్లోనే స్ట్రాంగ్ మొమెంటం ఉన్న స్టాక్స్ కనపడతా ఉన్నాయి. ర్యాంకో ఫెర్టిలైజర్, తర్వాత సిమెంట్, ర్యాంకో సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, యూబీఎల్, ఆర్తి ఇండస్ట్రీస్, కోరమండల్, క్రాంప్టన్, సన్ టీవీ, ఎస్ఆర్ఎఫ్, టీవీఎస్ మోటార్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిన స్టాక్స్. మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచే మనం ఏమన్నా 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇంకొకటి ఇందులో చూస్తే చంబల్ ఫెర్టిలైజర్ కూడా ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగింది. తర్వాత టాటా స్టీల్లో కూడా జరుగుతుంది. పిడిలైట్ ఇండస్ట్రీస్, లూపిన్, ఇండిగో, అపోలో టైర్ ఇవన్నీ కూడా పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. సో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకి పాజిటివ్ మూమెంటమే చూసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో స్టాక్స్లో మనం నోట్ చేసుకొని ఈ స్టాక్స్లోనే మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో నుంచి ఫస్ట్ టాప్లో ఉంది, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా పెరిగింది, 40% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్ ఇది ర్యాంకో సిమెంట్. దీనికి టెక్నికల్ చార్ట్ చూద్దాం ఒకసారి. సో ఇది ర్యాంకో సిమెంట్ స్ట్రాంగ్ ర్యాలీ 1, 2, 3, 4 డేస్లో చాలా ర్యాలీగా వెళ్ళిన స్టాక్ ఇది. సో 713 నుంచి 876 ఈరోజు క్లోజింగ్. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది, ఇప్పుడు ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవద్దు. సో మనం లాంగ్స్ ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈ ఏరియాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 885 నుంచి 895 10 పాయింట్స్ జోన్, ఇది క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది ర్యాంకో సిమెంట్కి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ర్యాలీ వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కొంత పుల్ బ్యాక్ రావచ్చు. మోర్ ఓవర్ 897 ఆర్ 98 లెవెల్ దగ్గర 200-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. ఓన్లీ పుల్ బ్యాక్లో మాత్రమే దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. పుల్ బ్యాక్ వస్తే ఇది డౌన్ సైడ్కి 820 ఆర్ 830 లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. సోమవారం ఇక్కడ ఈరోజు లోస్. సో ఇది కొంత పుల్ బ్యాక్ వస్తేనే ఎంట్రీ తీసుకోవాలి, అదర్వైజ్ తీసుకోవద్దు. ఇంకొకటి 895ని బ్రేక్అవుట్ చేసినా కానీ మళ్ళీ ర్యాలీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే
200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైకి వెళ్తే ర్యాలీ ఉండొచ్చు. ఆ ర్యాలీ ఇక్కడ ఉన్న గ్యాప్ ఏరియాని ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. ఈ గ్యాప్ ఏరియా 937 నుంచి 965 ఆ లెవెల్ వరకు. సో ఈ లెవెల్స్ చూసుకోవాలి. లెవెల్స్ ప్రకారం ఒక పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ట్రేడ్ అనుకోవచ్చు ర్యాంకో సిమెంట్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్లో ఈ రోజు కూడా ర్యాలీ కంటిన్యూ అయింది. 2436 ఈరోజు క్లోజింగ్. సో ఇది 2478 ఆర్ 480 లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్లో. మేబీ అరౌండ్ 2400 లెవెల్ ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. సో 2400 సమ్వేర్ ఇక్కడ వస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. ఇప్పుడు 36 రూపీస్ పైన ఉంది 2400 కన్నా. సో ఏదన్నా ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 2480 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టాక్ మన దగ్గర ఉన్నా కానీ ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు రీఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో వీక్నెస్ 2360 కన్నా కిందకు వస్తేనే స్టాక్లో కొంత వీక్నెస్ కావచ్చు. సో ఇది మన స్టాప్ లాస్ లెవెల్ లాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది టీవీఎస్ మోటార్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.